ప్రతి శుక్రవారం గనక కుంకుమార్చన చేసుకుంటే మన స్త్రీలు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని ఒక నమ్మిక. నేనైతే ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన ఖచ్చితంగా చేసుకుంటానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న ఏకాదశి అయింది కదండి. తొలి ఏకాదశి రోజు అయితే మంచిగా పూజ చేసుకున్నా. ఇక నెక్స్ట్ డే రోజు అయితే సింపుల్గా దీపారాధన చేసుకున్నాను అనమాట. ఇక మళ్ళీ ఫ్రైడే వచ్చింది కదా. ఇక నాకు ఫ్రైడే అంటే చాలా చాలా ఇష్టమైన రోజు అన్నమాట. ఇక అందుకోసమే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని కడపలకు కుంకుమ బొట్లు, పసుపు బొట్లు, బియ్య పిండితో ముగ్గైతే వేసుకుంటున్నాను. ఈ కడపలను మళ్ళీ కొంచెం పెయింట్ వేసుకోవాలండి. కొంచెం పెయింట్ పోయింది. ఇక మా వారు అప్పటికే తిడుతూ ఉన్నారన్నమాట. మా వారికి కడపలకు పసుపులు రాసి ముగ్గులు వేయడం అంటే ఆయనకి కొంచెం ఇష్టం ఉండదు. ఎందుకంటే కడపలు పాడైపోతాయి అనేసి ఆయన అట్లా అంటూ ఉంటాడు. కానీ ఆయన మాట నేను అసలు పట్టించుకోనన్నమాట. నా పని నేను చేసుకుంటూనే ఉంటా. ఇక మళ్ళీ శ్రావణం వస్తుంది కదా, అందుకోసం అనేసి ఫ్రెష్గా మంచిగా ఒకసారి ముగ్గు అయితే వేసేసుకోవాలి. మంచిగా ఇట్లా కడపలకు అంతా పసుపు, దాన్ని ఏమంటారు, పెయింట్, ఎల్లో కలర్ పెయింట్ వేసుకొని మళ్ళీ ముగ్గు వేసుకుంటే బాగానే ఉంటుందండి. ఇక తర్వాత కడపలకు ముగ్గు అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర కూడా మంచిగా పసుపు రాసి కుబేర ముగ్గు వేసేసుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకుంటున్నానండి. మనం ఎప్పుడైనా కడపలకు తులసి కోట దగ్గర మాత్రం ఖచ్చితంగా బియ్య పిండితోనే వేసుకోవాలి. మనం ముగ్గు పిండితో వేసుకోకూడదండి. నేనైతే ఎప్పుడు అంతే వేస్తా. అసలు ఎప్పుడు కూడా చాక్ పీస్తో కూడా వేయను. మన ముగ్గు పిండితో, బియ్య పిండితో మాత్రమే వేస్తూ ఉంటాం. నేను నెలకొకసారి బియ్య పిండిని 2 కేజీస్ 3 కేజీస్ అట్లా పెట్టించుకుంటా. ఇంట్లో ఏదైనా స్నాక్స్గా కూడా ఉపయోగపడుతుంది. లేదంటే నేను అట్లనే మంచిగా కొంచెం పిండి తీసి, పట్టించిన వెంటనే పిండి తీసేసుకొని కొంచెం దేవుడి రూమ్లో పెట్టుకుంటా. అది ఇక ఇలా ముగ్గులు వేసుకోవడానికి ఉపయోగిస్తాను అన్నమాట. ఇక బయటనేమో ముగ్గు పిండితో వేస్తాను. ముగ్గు పిండిలో కొంచెం బియ్యం పిండి కలుపుకొని వేసుకుంటాను అన్నమాట. అట్లా వేసుకుంటే కూడా ముగ్గు మనం చూడడానికి కూడా బాగుంటుంది, మంచిగా నీట్గా ఉంటుంది. మనం ఎటు వంక తిరిగితే అట్లా వంక తిరుగుతుంది అన్నట్టు. ఈ మధ్య ముగ్గు కూడా అంత ఏదో తడి తడిలాగా వస్తుంది కదా అండి. అంత వర్షాలు పడేసి పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి. ఇక అందుకోసం అనేసి నేనైతే ఫస్ట్ ఇక్కడ మంచిగా ముగ్గులో కొంచెం బియ్యపిండి కలుపుకొని ఇట్లా ముగ్గు వేసుకుంటే మనం ముగ్గు అనేది మంచి తెల్లగా ఉంటుంది. మళ్ళీ ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మంచిగా ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఇక్కడైతే సింపుల్గా ఇలా శుక్రవారం రోజు ఇలా ముగ్గు వేసుకుంటున్నాను. మీరు కూడా అండి ప్రతి శుక్రవారం కనుక ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి. మన ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంతేకాకుండా ముగ్గు వేసుకుంటే ఆ ఇంటికి వచ్చే కళే వేరండి. అమ్మవారు ఇలా తుల్లుకుంటూ మన ఇంట్లోకి ప్రవేశిస్తారన్నమాట. ఖచ్చితంగా మీకు ఉన్నంతలో చిన్న ప్లేస్ అయినా సరే కొంచెమైనా ముగ్గు వేసుకోవడానికి ట్రై చేయండి. మనకు ఆ ముగ్గులో కూడా చాలా చాలా సైంటిఫిక్గా ఏదో ఒకటి ఉంటుందండి. దాని ప్రకారమే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, పొద్దున్న లేవగానే ఇళ్ళ ముగ్గు వేసుకోవాలి అనేసి. ఇక తర్వాత నేనైతే ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నానండి. ఇలా నిండుగా అలంకరించుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇక శ్రావణ మాసం రాబోతుంది కదా, నా ఫేవరెట్ నెల అన్నమాట. మేము ఆ నెల మొత్తం నాన్ వెజ్ తినము. ఇక మంచిగా పూజలు, వ్రతాలు ఫుల్గా ఉంటాయి కదా. మా ఇంట్లో అయితే నేను ఇక వ్రతాలు కూడా స్టార్ట్ చేసుకుంటా అండి. ఈసారి వరలక్ష్మి వ్రతము నేను ముందుగానే చేసుకుంటా. ఎందుకంటే మా చెల్లి చేసుకుంటుందంట, ఫస్ట్ టైం చేసుకుంటుంది మా చెల్లి. ఇక తను రమ్మంటుంది అనేసి ఇక తన దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. వీలైతే ఫస్ట్ వీకే నేను వరలక్ష్మి వ్రతం చేసేసుకొని నెక్స్ట్ వీక్ చెల్లి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక ఇక్కడైతే ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమలతో అంతా కూడా నిండుగా అలంకరించుకున్నానండి. ఈరోజు కొంచెం ఎండ వస్తుంది కదా. ఇక తర్వాత ముగ్గులన్నీ బయట ముగ్గులు అయిపోయిన తర్వాత పూజ సామాన్ని మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నాకు ఒకరు కామెంట్ పెట్టారండి, మీ పూజ సామాన్ చాలా తెల్లగా తలతల మెరుస్తున్నాయక్క, వీటితో క్లీన్ చేసుకుంటున్నారు అని ఒకరు నాకైతే కామెంట్ పెట్టారు. ఆ కామెంట్కి ఎన్నో జస్ట్ పీతాంబరమే అండి, మరి ఏమీ ఎక్కువగా ఏమి వేయనండి. జస్ట్ ఫస్ట్ విమ్ లిక్విడ్తో మొత్తం అంతా జిడ్డు అంతా పోయేంత వరకు నీట్గా చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా పీతాంబరి ఉంటుంది చూసారా, పీతాంబరిలో కొంచెం వాటర్ కలిపేసి మంచిగా క్లీన్ చేసుకుంటా అన్నట్టు. మనం పూజ సామాన్ ఎప్పుడైనా కానీ తోమిన వెంటనే అలాగే ఉంచకూడదండి. మంచి క్లాత్తో తుడుచుకున్న తర్వాత టిష్యూతో ఒకసారి తుడుచుకోండి, మరకలు ఏం లేకుండా ఉంటాయి. నెక్స్ట్ డే క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే అట్లనే చేస్తా.
ఫస్ట్ అయితే మంచి పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత టిష్యూతో తుడుచుకుంటా. అట్లా వేస్తే పూజ సామాన్ అనేది మరకలు లేకుండా తలతలా మెరిసిపోతాయి అన్నమాట. చూసారా, చిన్న జిడ్డు అనేది లేకుండా ఎంత మరకలు లేకుండా నా పూజ సామాన్ ఎంత బాగా ఉందో. ఇక తర్వాత ఆ పూజ సామాన్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే గంధం బొట్లు, పసుపు బొట్లు పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకునేటప్పుడు ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అంటూ మంత్రాన్ని చదువుకొని బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది. ఇక తర్వాత పూజ సామానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇక ఆ పూజ సామాన్ని ఎక్కడివక్కడ సర్దేసుకుంటున్నాను. ఈరోజు నైవేద్యంగా బెల్లం ముక్కను పెట్టేస్తున్నాను అన్నమాట. మనం పూజ గదిలో రాగి చెంబులో పెట్టుకొని రాగి చెంబులో పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరము, ఇంకా సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా అందులో వేసుకుంటే చాలా మంచిదండి. మన ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ రాగి చెంబు అనేది పీల్చుకొని మన ఇల్లునంతా కూడా పాజిటివ్గా చేస్తుంది. ఏదైనా మనం మంచిగా ప్రశాంతంగా చేసుకుంటే అంతే చాలండి. మా అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు ఏమి చేసేవాళ్ళు కాదు. నాకు ఇష్టం కాబట్టి, పూజ అంటే ఇష్టం కాబట్టి, దేవుని మీద భక్తి ఉంది కాబట్టి నేను ఈ విధంగా చేసుకుంటున్నా. ప్రతిదానికి అనుమానాలు, మూఢనమ్మకాలు పోకుండా మనకిష్టమైంది చేసుకుంటే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఎలాంటి హడావిడి లేకుండా ఉండవచ్చు. దేవుడు కూడా నాకు ఇట్లా చేస్తలేవు, నాకు అట్లా చేస్తలేవు అని అస్సలకే అనడండి. ఏది వేసినా మెచ్చుతాడు. చిన్న పుష్పం సమర్పించి దీపారాధన చేసి స్వామి నీవే దిక్కు అంటే ఆ స్వామివారే మనల్ని చూసుకుంటారు, ఆ అమ్మవారే మనల్ని చూసుకుంటారండి. ముఖ్యంగా మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా, కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఆ దేవుడికి పూజ చేస్తే ఖచ్చితంగా మనం అడగకుండానే ఆ దేవుడు అన్ని వరాలు ఇస్తాడని నేను మనస్ఫూర్తిగా ప్రగాఢంగా నమ్ముతా. ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలతో మనం ఎన్ని అంగరంగ వైభవంగా కోట్లు ఖర్చు చేసి పూజ చేసినా దానికి ఫలితం ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంచుకొని చిన్న దీపారాధన చేసి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించిన ఎంతో పెద్ద పెద్ద పుణ్యాలు మనకు లభిస్తాయని నా ప్రగాఢ విశ్వాసం అండి. అదే మీతో షేర్ చేసుకుంటా. మా అమ్మ కూడా అదే చెప్తుంది. మనం ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలు లేకుండా మనం మంచిగా ఉంటే ఆ భగవంతుడు మనకు అన్నీ మంచిగా చేస్తాడు బిడ్డ అనేసి నేను అదే ప్రత్యేకంగా నమ్ముతూ ఉంటానండి. ఇక ఈ రోజైతే ప్రశాంతంగా మంచిగా ఫ్రైడే రోజైతే ఘనంగా పూజ చేసుకున్నా. నాకున్నంతలో ఆ అమ్మవారికి దీపారాధన చేసుకొని హారతి ఇచ్చేసి మంచిగా పూజ చేసుకున్నా అండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసుకు హాయిగా ఉంటుంది. మీరు కూడా ఇలా ప్రతి శుక్రవారం కనుక కుంకుమార్చన చేసుకొని పూజ చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. కుంకుమార్చన చేసిన ఆ కుంకుమనే మళ్ళీ మనం పుస్తలకి మనం ధరిస్తే చాలా మంచిది. మన ఇంట్లో వాళ్ళు ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా పెట్టుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇదే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి డివోషనల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.